ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 63వ కీర్తన 3వ వచనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దావీదు తన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా దేవునిని స్తుతించేవాడిగా ఉన్నాడు. దేవుని కృప వలనే ఆయన ప్రతి విషయంలో హెచ్చించబడుతున్నాడని గ్రహించుకున్నాడు. అయితే మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కృప జీవము కంటే ఉత్తమమని గ్రహించుకోగలగాలి. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా భక్తులు ఎల్లప్పుడూ కూడా దేవుని కృప మీద ఆధారపడి జీవించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపే గనక తోడుంటే, ప్రేమ లేదంటే కాపుదల, ఆయన యొక్క మెర్సీ అనేది మనకు తోడు ఉంటుందని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము ఆయన్ని చేసిన మేలుల్ని బట్టి ఆయన్ని స్తుతించే వారముగా ఉంచబడాలి. అలాగే పాత నిబంధన గ్రంథంలో గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజు అయినటువంటి హిజ్కియా తన యొక్క శ్రమల దినాలలో, అనారోగ్య పరిస్థితిలో దేవునికి గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అన్న మాట ఏంటంటే ప్రార్థనలో, నేను నీ ఎదుట ఎలా నడుచుకుంటునో నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొనమని ఆయన ప్రార్థించడం జరిగింది. యెషయా ప్రవక్త తన యొక్క ఇల్లు చక్కపెట్టుకోమని చెప్పిన తరువాత తాను గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు తన మాటల్ని దేవుడు విన్నాడు. విని వెంటనే తనకి ప్రత్యుత్తరము ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కృపతో జ్ఞాపకము చేసుకొనుము అన్న మాటని హిజ్కియా పలికినట్లుగా మనము చూస్తున్నాం. వెంటనే దేవుడు తనకి ఆయుష్కాలాన్ని పొడిగించినట్లుగా లేఖన భాగాలు మనకి వివరిస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. అయితే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఎంతో పరిచర్యను చేశాడు. మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకున్నాక, క్రీస్తుని తెలుసుకున్నాక ఎంతో సుదీర్ఘమైన పరిచర్యను చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో అయితే 12వ అధ్యాయంలో నా యొక్క శరీరంలో ముళ్ళు ఉన్నది అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కృప నీకు చాలును అనేటువంటి మాట. దేవుని కృపే గనక మనకు తోడుగా ఉంటే, మన ప్రతి పరిస్థితిలో, మనకి కలిగే ప్రతి శ్రమల్లో, ఒడిదుడుకుల్లో, అశాంతి సమయాలలో, కన్నీటి పరిస్థితుల్లో, వాటన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన కృప మనకు తోడుగా ఉంచేటువంటి దేవుడు. ఆయన కృపే గనక తోడుగా ఉంటే ప్రతి పరిస్థితిలో నుండి ఆయన విడిపించే దేవుడుగా, నడిపించే దేవుడుగా, బలపరిచే దేవుడుగా ఉన్నాడని మనము గ్రహించుకోవాలి. ఆయన అన్న మాట, నా కృప నీకు చాలును అని అన్నప్పుడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా శక్తి పరిపూర్ణమగినట్లు నీ కృప నాలో కార్యము చేస్తున్నది అని ఆ దైవ సేవకుడు మాట్లాడినట్లు మనం గమనించండి. ఈరోజు దేవుని కృప మీద ఎంతమంది ఆధారపడుతున్నాం? దేవునిని స్తుతించే వారముగా ఎంతమంది ఉంచబడుతున్నాం? ఆయన కృపను గుర్తించగలుగుతున్నామా? ఆయన ప్రేమను ఎరగగలుగుతున్నామా? ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం బ్రతుకు దినములలో మన జీవాన్ని మనం ప్రేమించడమే కాదు, కానీ దేవుని కృపయే నేను ఇలా ఉన్నానంటే అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క తోడు, ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోగలుగుతాం. దయతో ఈరోజు ఈ యొక్క చిన్న సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృప కొరకు కనిపెట్టేవారుగా, దేవుని కృపలో మీ జీవితాలను మలుచుకునేవారుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.